టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఈ రోజున విశాఖపట్నంలో భీమిలిలో జగన్ శంఖావం మహాసభని ఏర్పాటు చేశారన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. కానీ సహజంగా తమ పార్టీ నాయకులు కానీ తమ పార్టీ పెద్దలు కానీ ఎవరినైనా ఫోటోలు పెట్టుకొని వాళ్ళని గౌరవించుకుంటూ వాళ్ళ ప్రతిష్టలను గౌరవించుకుంటూ నడుస్తారు. కానీ ఈ సభలో ఎంత భిన్నంగా చేశారంటే చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, పవన్ కళ్యాణ్, మరి ఇంకొక కాంగ్రెస్ కింద ఒక సూట్ వేసి ఒక వ్యక్తిని వీళ్ళందరినీ పెట్టడమే కాకుండా వీళ్ళకి కిక్ బాక్సింగ్ టైప్లో వాళ్ళకి పెట్టారు. వాళ్ళ బలం కొలిది ఆ బొమ్మలని కొట్టవచ్చును. ఇంత పైశాచికంగా ఇంత మూర్ఖత్వంగా ఎవరు కూడా ఎప్పుడు కూడా చేయలేదు. గతంలో వైసీపీ ప్రభుత్వానికి చెందిన ఎవరినైనా సరే ఫోటోలను అర్ధనగ్నంగా కానీ అశ్లీలంగా కానీ అవహేళన జరిగేటట్టు కానీ పెడితే పోలీసులు వాళ్ళపైన వెంబటే కేసులు పెడతారు. మరి ఎందుకు ఈ విషయాన్ని పోలీసులు కేసులు చేయట్లేదో వికృతంగా వాళ్ళ ఫోటోలు కాళ్ళు చూడొచ్చు. ఎంత వికృతంగా అంటే ఓ వింత బొఫూన్ లాగా ఒక వింత ఇదిగా రాజకీయం అంటే ఇంత చులకనైపోయిందా? రాజకీయ క్షేత్రంలో ఇంత అసలు ఇది రణరంగమా లేకపోతే ఇంకేంటి అన్నట్టుగా తయారైంది. ఒక పక్క షర్మిల పేరు వినగానే గజ వణుకుతున్న జగన్మోహన్ రెడ్డి అంటూ కామెంట్లు వింటున్నాం. విజయమ్మ చెబితే షర్మిల ఇంటుంది అని షర్మిల పైన కంప్లైంట్లు చేస్తున్నాడు జగన్. కానీ షర్మిల నువ్వెంత, నీకు సాక్షిలో బలం ఉంటే వాటాలుంటే నాకు అంతే ఉన్నాయి. మన తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు నాకు ఆ రోజున వాగ్దానం చేశారు, నీకెంత ఉందో నాకు అంత ఉంది అని చెప్పి ఎదురు చెప్తున్నారు. అయితే వైసీపీ సెగ తాడేపల్లిలో తెగ చర్చలు జరుగుతున్నాయి. ఎవరినైనా సరే షర్మిలను మాట్లాడమంటే షర్మిల గురించి మాట్లాడితే మా యొక్క తప్పులన్నీ బయట పెడుతుంది అని ఎవరికి వారే భయపడుతున్నారు. ఇప్పుడు వైసీపీ కోట బిట్లు ఇల్లే పరిస్థితి వచ్చిందా? వైసీపీకి ఎందుకు ఇంత భయం? ఆఫ్టర్ ఆల్ కాంగ్రెస్ అని తీసేయొచ్చు కదా. కానీ ఒకప్పుడు ఇదే షర్మిల జగన్ వదిన బాణం అంటూ ప్రచారం చేసి పాదయాత్రలు చేసి ఆయన గురించి ఒక తపన పెట్టుకొని తపనతో ఆయన్ని గెలిపే లక్ష్యంగా చేసింది. కానీ ఇదే గెలిపే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి సీఎం ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం చాలా అవమానకరం. మీకు బయట మీరందరూ మిత్రులే, రాజకీయం పరంగానే మీరు శత్రువులు. బఫూన్స్ ఒక సర్కస్ కంపెనీలో బఫూన్లా తయారైంది రాజకీయ రంగం. ఇది బఫూన్స్ అంటే జోకర్స్ ఎలా తయారవుతారో అలాగున్నది. ఏమిటి ఇది? రాజ్యాంగానికి ఒక విలువలు లేవా? నైతిక విలువలు కోల్పోతున్నారే. మీరు రేపొద్దున సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు మీరు? ఇది ఎంతవరకు కరెక్టో? ఈ విధంగా తప్పుడుగా ప్రచారాలు చేయటం, బొమ్మలు పెట్టడం అనేది చాలా అవమానకరం. వారి ఫోటోలకు క్షమాపణ చెప్పాలంటూ వారి తాలూకా మనుషులు
కామెంట్లు చేస్తున్నారు. దయచేసి మళ్ళీ ఇంకోసారి ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సభ్యులకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వాచ్ చేయండి. థ్యాంక్ యూ.